కూడా ఇప్పుడు 1000 కోట్ల అవసరం లేదు కదా, ఇది ఖర్చు కదా, ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడెక్కడ చేస్తే ఖర్చు కూడా తక్కువ ఈ అవుతుంది కదా. హనుమంతరావు 4 వాటర్ కాన్సెప్ట్ ను రాజస్థాన్ లో యూజ్ చేశారు, మన దగ్గర యూజ్ చేయలేదు. మన దగ్గర వ్యక్తి తెలుగు మన దగ్గర కూడా రాష్ట్రాలు కొన్ని ఇక్కడ చేసిండ్రు, సక్సెస్ అయింది. మేము గొట్టిగారిపల్లి కదా, మెదక్ గొట్టిగారిపల్లి. నేను పోయిన, నేను శశిధర్ రెడ్డి గారు తీసుకుపోయింది మమ్మల్ని. నేను కూడా పోయినాను. ఎగ్జాక్ట్లీ అది దేశానికి అదే మోడల్ అండి, దేశానికి మోడల్ అదే. ప్రకాష్ గారు, మీరు గ్రౌండ్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్, నిజానికి గ్రౌండ్ వాటర్ గురించి ఎక్కువ వర్క్ చేయాలి, కాళేశ్వరం గురించి చేస్తున్నా కానీ నిజానికి తక్కువ ఖర్చు. ఎందుకంటే ఇవంతా కూడా కాంట్రాక్టర్లకు, పొలిటికల్ పార్టీస్ కు లాభం ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో. అట్లా కాదు. ఏమైందంటే నేచర్ లో సమతుల్యత దెబ్బతిన్నది. ఎందుకు అంటే ఇప్పుడు వర్షాలు పడాలి కదా, ఇప్పుడు ప్రతి సంవత్సరం వర్షాలు పడితే ఈ సిస్టమ్ అనేది తప్పకుండా, ఇంతకు మించిన సిస్టమ్ అనేది లేదు. వెనకటి నుంచి కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనల్ని కాపాడింది అదే సిస్టమ్. కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరగడం ఒకటి, చెట్లను నరికివేయడం ఒకటి, దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ సమస్య వల్ల ఈ ఈక్విలిబ్రియం అనేది దెబ్బతిన్నది. దెబ్బతిన్నప్పుడు కొంత దాన్ని రిస్టోర్ చేసుకుంటూ క్రమంగా మనం ఈ డ్యామ్ల మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు బోర్వెల్ కంటే కూడా వెల్ సిస్టమే బెస్ట్. బోర్వెల్స్ వల్ల మినరల్స్ వచ్చి మన ఆరోగ్యాలన్నీ పాడైతున్నాయి. రకరకాల అండర్ గ్రౌండ్ మినరల్స్ అన్ని వస్తాయి మనకు బోర్వెల్ వాటర్ తో వ్యవసాయం చేసినా లేకుంటే తాగినా కూడా. అది మంచి వాటర్ కాదు అది. కాబట్టి మనం ఒకసారి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిన తర్వాత వెల్స్ మీదనే ఆధారపడాలి. వెల్స్ అనేటి ఒక మంచి సిస్టమ్, చెరువులు అనేటి ఒక మంచి సిస్టమ్. అందుకని మనం వెనకటి పద్ధతులను మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా అదే మనకు శరణ్యం. ఇవన్నీ మీరు అన్నట్టు కాంట్రాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది, షార్ట్ కట్స్ ఉంటాయి, హెవీ స్టోరేజెస్ అనేది భూకంపాలకు కారణమైతాయి. ఇవన్నీ మనకి ఇన్ఎవిటబుల్ కాదు. ఇది రాంగ్ పాలసీ. అభివృద్ధి పేరుతో జరిగింది. మీరు ఏ రంగంలో చూసినా కూడా అది విధ్వంసమే అవుతుంది. డాక్టర్ గారు తెలుసు, ఆయుర్వేదం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ అలోపతిలో పోయినాక ప్రధానికి సైడ్ ఎఫెక్ట్. కాకపోతే ఇమ్మీడియట్ గా రెమెడీ ఉంటుంది. దీనిలో ఇమ్మీడియట్ రెమెడీ కనబడుతుంది మనకు. అట్లాగే ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్. షార్ట్ కట్ లో మనకి ఇమ్మీడియట్ రెమెడీ ఉంటది, కానీ లాంగ్ రన్ లో అది చాలా ఇబ్బంది మనకు. ఒకసారి చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి